ఓకే, మీ ఏమైనా ప్రశ్నలు ఉంటాడు చెప్తా, లేదంటే ముగించమని ముగించండి. గెలిచిన వాళ్ళకి ప్రోటోకాల్ ఎలా ఇస్తారు అని కూడా అన్నాడు ప్రశాంత్. గెలిచిన వైఫ్కి ప్రోటోకాల్ ఎలా ఇస్తారు అని చెప్పి ఓడిపోయిన వాళ్ళ వైఫ్కి ప్రోటోకాల్ ఎట్లా ఇస్తారు అని కూడా అంటున్నాడు. ఎవరు? ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డి కానీ ఆనాటి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మీరు ఏ దారి చూపించరో రాజకీయంగా మీరు మీ పాటలు మీకే చెప్తున్నారు. ఏది ప్రోటోకాల్ లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని దగ్గర ప్రోటోకాల్ లేకుండా మీ వాళ్ళు ఎట్లా చేస్తారు అని ప్రశాంత్ రెడ్డి అంటున్నాం కదా. ఇది మీరు నేర్పిన విద్య, ఇది మీకే తిప్పిపోతుంది. మీరు మీ దారిలోనే మేము ప్రయాణం చేస్తున్నాం, మీ దారిలో ఒక దారిలోనే ప్రయాణం చేస్తాం. ఏది ఈ ప్రోటోకాల్ సిస్టాన్ని పాటించకుండా మీరు చేసిన ఏదైతుందో దాని పోతాం. మీరు బ్రిడ్జిలో బయటగానే బ్రిడ్జి పిల్లలు ఉంటున్నట్టు ఆ దాంట్లో పో మేము రాజకీయంగా అది తప్పదు. మీరు చేసిందే, మీరు అలవాటు చేసిందే మేము కొనసాగిస్తాం. మీరు చేసిన దాంట్లో కొన్నే తీసుకుంటాం, అన్ని తీసుకోండి. కొన్ని రాజకీయంగా మాది మేము మమ్మల్ని 4-9 ఏళ్ళు మాకు కొంత మీకు పెట్టిన ఇబ్బందులు మీకు ఇబ్బంది పెడితే మీరు తట్టుకోలేరు, కానీ అట్లా చెయ్యము. కానీ కొన్ని కొంత మీరు గడ్డబలంతో మమ్మల్ని ఓడిసారు. అధికారులు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకోండి, మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని గడ్డబలంతో ఓడిసారు. మేము మీ అంత మూర్ఖులం కాదు కదా, మీ మూర్ఖులం కాదు కదా, మేము మూర్ఖులం కాదు, మేము సూర్యుతో పొడుస్తాం. కమ్సకం సూర్యుతో వద్దా, మీ గడపలతో వచ్చి 9 ఏళ్ళు పోలీసులతో సూర్యుడు కూడా వద్దా, ఇట్లా సూర్యుతో పొడుస్తాం. తప్పదు, ఎందుకంటే మీరు నేర్పిన పాట మీకు, మీరు నేర్పిన పాట మీకే గుణపాఠం. ప్రశాంత్ రెడ్డి రాజకీయంగా చిన్న ఇలాగాడు, తూ తెలియదు తా తెలియదు, ఏం తెలియదు. ప్రశాంత్ రెడ్డికి ఏం తెలుసు? ఎక్కడ మాకు తెలుసు కదా, చెప్తి కదా. కేసీఆర్ పక్క పడుకుంటే కూడా లేపుకొస్తాం అండి. కానీ ఆ విద్యను మాకు తెలుసు. రాజకీయం చతురంగం ఆయనకేం తెలుసు? కేసీఆర్ స్క్రిప్ట్ రాసిస్తే చదువుతాడు అంతే. ప్రశాంత్ రెడ్డి కెపాసిటీ అంతే కదా, తెలుస్తుంది కదా. అది 20 మంది కాంగ్రెస్ అట్రాక్షన్ అయ్యి వస్తారా రాదా మీరే చూస్తారు. తప్పకుండా వస్తారు, వాళ్ళు ఉన్న 20 మంది తప్పకుండా వస్తారు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ప్రజల సేవ చేయాలి కాబట్టి. టీఆర్ఎస్ లో ఉన్న బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రజల సేవ చేయాలి, ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే కాంగ్రెస్ ఉన్న స్వతంత్రానికి, ఇక్కడున్న స్వతంత్రానికి మన పనులు ప్రజలకు చేసి పెట్టవచ్చు అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. అది కొంత మాకు కాన్ఫిడెంట్, వాళ్ళే వస్తారు, ఏం ఇబ్బంది లేదు. వస్తారు అని నేను గంటపదంగా చెప్తున్నా. పేర్లు చెప్తే చెప్పం కదా, పేర్లు చెప్పం. నేనైతే మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, నేను ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే టీఆర్ఎస్ లేపి ఏదైనా చేయండి అంటారు. ఇది రాజకీయం కదా, బీజేపీ మీద బలం లేదు తెలంగాణ. కాబట్టి రాజకీయ పార్టీది మా మీద యుద్ధం చేసే లోపల మేమే దాడి చేసేస్తాం. అట్లా ఇది పాలిటిక్స్. ఏ రాజకీయంలో అయినా ఇవన్నీ మామూలు అంతా. కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉన్నాం, అట్లేం లేదు. ఇప్పుడు మా దగ్గర నిన్న కూడా చెప్తే కదా, సీఎం రేవంత్ రెడ్డితో పాటు
ఒక టీం ఉన్నది. ఎవరు ఉన్నారు? బట్టి విక్రమార్క కానీ, లేకపోతే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బొమ్మలేటి, వెంకటరెడ్డి, శ్రీధర్, ఒక టీం ఉంది కదా. ఏం ప్రాబ్లం లేదు, మంచి టీం ఉంది. ఎవరు జాగ్రత్త వాళ్ళంటున్నారు. మేము మమ్మల్ని మేము ఎట్లా కాపాడుకోవాలి, రాజకీయంగా మీకు ఎట్లా గుణపాఠం నేర్పాలనే దాంట్లో మేము ఉన్నాం. ఎమ్మెల్యేలు లాగే బాధ్యత జగన్కి అప్పగించారా? అచ్చా, ఏం మనమడా కేసీఆర్ సార్ మనమడా? కేసీఆర్ మనమడు భద్రాచలంలో తలంబరాలతో పాల్గొంటాడు. ఇది అఫీషియల్ ప్రోగ్రామా? అధికార కింద ముఖ్యమంత్రి పోయిడా